నా కూతుర్ని బాధ పెట్టకండిరా, నా కూతుర్ని ఏడిపించకండి. నా కూతురి కళ్ళలో కన్నీళ్లు నేను చూడలేనురా. నా కూతుర్ని నడి రోడ్డు నిలబెట్టకండిరా. అది మహారాణిరా, మహారాణి, పెద్దండి మహారాణి. రాఘవ, నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. శబాష్ శబాష్. తండ్రి కూతుర్లిద్దరు బాగా నటించారు. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? ఏయ్ ఆపిక, నీ పిచ్చి నాటకాలు నమ్మేంత మూర్ఖుని కాదు. రాఘవ పాపం, తండ్రినే కాదనుకుంది, అర్థం చేసుకోరా. వద్దమ్మా, నువ్వు దీని మీద అసలు జాలి చూపించకు. నేనున్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా దీని నీడ కూడా మన ఇంటి గుమ్మం మీద పడకూడదు. ఇది కొన ఊపిరితో కొట్టుకుని చచ్చిపోతున్నా గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. రాఘవ, ఇది అన్యాయం రా. అలా ఆలోచిస్తే మనం అన్యాయం అయిపోతామమ్మా. ఎన్ని పూటలుంటుందో ఉండనివ్వు. రాఘవ, ఇన్నాళ్ళు నా పంతం చూసావు, కానీ ఇప్పుడు నా ప్రేమను చూస్తావు. పూట కాదురా, ప్రాణం పోయేంత వరకు ఇక్కడే ఉంటాను, కదిలే ప్రసక్తే లేదు. గుడ్ బై. నీ చావు నువ్వు చావు. పదమ్మా. రాఘవ, ఈ ఒక్కసారికి నా మాట వినరా. నేను కూడా అదే అడుగుతున్నానమ్మా. ఈ ఒక్కసారికి నా మాట విను. ఏమండి, మీరైనా చెప్పండి. నా కొడుకు ఈరోజు ఇంత కఠినంగా ఉన్నాడంటే వాడి మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. మీరైనా చెప్పండి. నా కొడుకు ఈరోజు ఇంత కఠినంగా ఉన్నాడంటే వాడి మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. వాడి మాటను కాదని నేనేమీ చేయలేను మీనాక్షి.
అమ్మా పెన్మిటి, నాకు మాత్రం రవక్క మారిందనిపిస్తుంది. మారితే మంచిదే కదా, తన జీవితమే బాగుపడుతుంది. రండి బాబు రండి, ఇది మామూలు చిలక కాదు, బ్రహ్మంగారి అంశతో పుట్టిన చిలక. జరిగేది జరగబోయేది ఇట్టే చెప్పేస్తుంది. రండి బాబు రండి, చిలక జోస్యం చిలక జోస్యం. రా బాబు రా. రండి బాబు రండి, చిలక జోస్యం ఉన్నది ఉన్నట్టు చెబుతాం. చిలక జోస్యం రండి బాబు రండి. పెన్మిటి పెన్మిటి పెన్మిటి, కారపు కారపు, వెనక్కు పోని పెన్మిటి. రే చందు అక్క, గడు మన మల్లిగాడు గదు. అవక్క పోదాం పద పెన్మిటి. ఎందుకు? నాకు చిలక జోస్యం అంటే మస్తు ఇష్టం పెన్మిటి, అన్ని మంచిగా చెప్తుంది. అదంతా అబద్ధం అంజలి. అట్లా అనకు పెన్మిటి, చిన్నప్పుడు నాకు రాముడు లాంటి పెన్మిటి వస్తుందని చెప్పింది తెలుసా. రాముడా కృష్ణుడా? నీ ఎంకమ్మ. నా పెన్మిటి రాముడేరా బై. పోదాం పద పెన్మిటి. పద. వెళ్ళిరామ్మా. ఏ మళ్ళీ మంచిగున్నావా? ఇప్పటి వరకు మంచిగున్నా, ఇకపై చూడాలా. ఏం బ్రో అక్క మీద జోకులేస్తున్నావు? గల్లీలో అడిగి పెట్టడం లేదా బిడ్డ? అరే నువ్వుండ్రా బై. అవును గీ పిచ్చు కూడా స్టైల్ అక్క స్టైల్. అరే ఏం స్టైల్ రా, అడుక్కు తినేటోడ్లాగా. నాకు నచ్చలే, కట్ చేసే. ఏంది కట్ చేసేది? ఇది నా చిలకకు నచ్చింది. దీన్ని వెనుకున్న రహస్యం చెబితే మీ గుండాగిపోతుంది. అంత చండాలంగా ఉంటుందా? కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓ, నేను ఫ్యూచర్లో బాబా అంత గొప్పవాడిని అవుతానంట. ఎరా మా చెవుల్లో క్యాలీఫ్లవర్స్ అన్న కనబడుతున్నాయా? నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. అక్క, ఈ జుట్టుగారి నుంచి మనకెందుకే, మన బుజ్జిగాని గురించి అడుగుదాం. రే మళ్ళీ భావజాతకం ఎట్లుందో చూసి చెప్పురా. ముందు డబ్బులు పెట్టండి. ఏం రో అక్కనే పైసలు అడుగుతున్నావు? శివాంగి శివాంగి ఇక్కడ ఏనాడైనా బస్తీలో నీకు ఒక్క రూపాయి ఇచ్చిందారా? అందుకే అడుగుతున్నా, అసలు బోని కూడా కాలేదురా బాయ్. అరే ఇందాకనే అయింది కదరా బాయ్, సతాయించకు తీ. ఏంట్రా నువ్వు? రే ముందే చెప్తున్నా, డబ్బులు పెట్టకపోతే చిలక అన్ని నిజాలే చెప్తుంది. మాకు కావాల్సింది నిజాలే. మీ కర్మ. రావమ్మ బంగారు చిలకమ్మ, రావమ్మ బంగారు చిలక, రావమ్మ నా ముద్దుల ములక, రావమ్మ నా ముద్దుల మొలక. అరే నా సగం జీవితం అయిపోయింది, ఇంకా నాకెందుకురా జాతకం? అరే నువ్వు ఆగు పెన్మిటి. గజకర్ణ గోకర్ణ సింగార శృంగార టక్కు టమార అంగార వింగార విద్యలన్నీ చూపించమ్మా నా బంగారు చిలక. రేయ్ ఈ మాటలు గాడిలో చెప్తారు కాదురా, ఎక్కడైతే ఉంది. నువ్వు చెప్పరా బై. అమ్మ బంగారు తల్లి సింగారు తల్లి రామ్మ రా. అయ్యయ్యో ఎంత ముద్దుకున్నవే, ఎంత అందంగా పుట్టినావు. రే మళ్ళీ గీ చిలుకని మా ఇంటికి తీసుకోవతా? మరి బువ్వెవరు పెడతారు? అరే నేను పెడతాను రా భయ్, బంగారు చిలుకని బంగారం లెక్క చూసుకుంటా. నేను అడిగింది దాని బువ్వ గురించి కాదు, నా బువ్వ గురించి. అయితే వద్దులే, ముందు బావ జాతకం చెప్పు. అయ్యగారి జాతకం తీయవే చిలక.
నీ ముందు కూర్చున్నవాడు మహారాజు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు కలిగినవాడు, కండలు తిరిగిన మహావీరుడు, కొండను మించిన కోటీశ్వరుడు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఘనకార్యాలు చేస్తాడో చెప్పవే నా బంగారు చిలక. తియ్యవే చిలక, నా పెనిమిటి రాముడే చిలక, నా పెనిమిటి దేవుడు. రాముడొస్తాడు. రాడు రాముడొస్తాడు. రాడు రాముడొస్తాడు. రాడు రాముడొస్తాడు. రాడు. ఎహే, నీ గోలేంటి? నువ్వు ఆపు. దేవుడు దేవుడు దేవుడు. రాముడు రావాలి, రాముడు రావాలి. నీ మనసులో మాట చెప్పమ్మా తల్లి. రాముడు. నువ్వు చెప్పరా? రేయ్, ఇప్పటికే అక్క టెన్షన్ తో చచ్చిపోతుంది, నువ్వు తిప్పే. అక్క, కృష్ణుడు వచ్చిండే. అక్కో అక్క, నీ జీవితం బుగ్గుపాలు అయిపోయింది అక్కో అక్క. అక్కో అక్క, నీ జీవితం నీ చేతిలో లేదు అక్కో అక్క. మొత్తం అయిపోయింది అక్కో అక్క. కృష్ణుడు అని వస్తున్నాడు అక్కో అక్క. ఏంటిరా కృష్ణుడు వచ్చిండు? బావా కృష్ణుడి జాతకంలో పుట్టిండు కాబట్టి కృష్ణుడే వచ్చిండు. అరే చల్, గట్ల జరగనీకి వీల్లేదు. అక్కో అక్క, బావా మొత్తం జీవితం మొత్తం ఖరాబ్ చేసిండు అక్కో అక్క. అంటే చిలుక చెప్పింది నిజమా? కాదు 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 కాదు, నీకా డౌటే లేదు. చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి సీఎం అవుతాడని, కేసీఆర్ తెలంగాణకి సీఎం అవుతాడని చెప్పింది ఈ చిలకే. గట్లనా? అంతేకాదు, రాజమౌళి తీస్తున్న బాహుబలి సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని, తర్వాత బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి సినిమా తీస్తాడని చెప్పింది కూడా ఈ చిలకే. ఏంట్రా ఇది? హాలీవుడ్ సినిమాల కన్నా అతిగా మాట్లాడుతున్నావు కదరా. అక్కో, బావా నెత్తి మీద 2 సుడిగుండాలున్నాయా? సుడిగుండలేంద్రా? కదే అక్క, 2 పిల్లలు వస్తాయని చెప్పాను కదా, కదే గిది. ఏది చూడండి. అయిపోయింది అక్క. అయిపోయింది అక్క. నువ్వు ఆగే అక్క. బావ కోసం 7 చిలుక పుట్టే ఉంటుంది అక్క. నువ్వు ఆగే అక్క. బావ కోసం 7 చిలుక పుట్టే ఉంటుంది అక్క. ఇంకో అక్క వచ్చిందంటే అది మొదటి హీరోయిన్ అవుతుంది, నువ్వు 2వ హీరోయిన్ అవుతావు. ఆపరా. ఇక నారి నారి నడుమ మొరారే. గందుకే ఆ దినం నిన్ను ఆంటీ అని పిలిచిండు. కాదు కాదు కాదు, బావ ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో ఇలాలు, వంటింట్లో ప్రియురాలు. ఆపరా. ఇక నీ ఇష్టం అక్కో. పెనిమిటి, ఏంటిదంతా? ఏంటి? నా కళ్ళు కప్పి ఏమైనా కథలు పడుతున్నావా? అవ్వో, ఎంత మాట ఎంత మాట. ఎవరిది? ఎవరు?
అమ్మతోడే బాబు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు. నువ్వంటే నాకు ప్రాణమే. నీకెందుకు అన్యాయం చేస్తానే? అరే ఊరుకో పెనిమిటి, మజాక్ చేసిన. అమ్మా, నీ సంగతి నాకు తెలియదా? నా రాముడు ఏకపత్ని వ్రతుడు. ఒకే మాట, ఒకే అంజలి. నీ జిందగీలోకి ఇంకెవత్తైనా వస్తే నరికి పోగులు పెట్టేను. చూసావరా? అదిరా 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 నా పెళ్ళామంటే. అదిరా ఏంద్ర తుంప మొహమూడా, నా బావ కోసం ఎన్నో ఇంకో చిలుక పుట్టిందో పుట్టిందో పుట్టిందో. మాఫ్ చేయక్క. ఏంద్ర ఏంది నీ చిలక ముఖ్యమంత్రి గురించి సినిమాల గురించి చెప్తుందా? తీరా 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 చిలకని తీ తీ. ఈ వయసులో మంచిగా ఆడుకోవాల్సిన చిలుకని గీ డబ్బాల పెట్టి డబ్బులు దోచేస్తావురా? నువ్వు వాడుకో అమ్మా. చిలక, నా చిలక, నా బంగారు చిలక. రే చందుగా, బావ జీవితంలోకి మరో ఆడపిల్లే కాదు, బావ ఒంటి మీద ఆడ దోమని కూడా వాలనివ్వ. గట్లాంటి దెవ్వతైనా వచ్చిందనుకో, కారుతో గుద్ది చంపేస్తా. అమ్మో, అమ్మా చచ్చిపోయావు తల్లి. అయ్యో చచ్చిపోయావు అమ్మా. అమ్మా చచ్చిపోయావు తల్లి. ఏంటా ఏడుపు? ఏదో మీ అమ్మ చచ్చిపోయినట్టు. ఇది మా అమ్మ అండి. అమ్మంటావేటి? ఇది కోడి కదా? కోడి కాదు బాబు, చచ్చిన మా అమ్మ. రాత్రి కళ్ళకి వచ్చి కొడక చక్కగా చూసుకురా అని చెప్పి మరీ చచ్చిపోయింది. ఇంకా ఏంటన్నది? పొద్దున్న 4 కోడిగుడ్లు, మధ్యాహ్నం సాయంత్రం చికెన్ బిర్యానీ పెట్టాను ఆయన అంది. కోడి బిర్యానీ అడిగిందా? అడిగింది కోడి కాదండి, కోడిలో ఉన్న మా అమ్మ. ఏంటి ఈ కోళ్ళలో మీ అమ్మ ఉందా? ఇది ఎక్కడ ఇట్టూరు? ముందు మాట్లాపి లోపల ఎవరున్నారో దిగమని చెప్ప. ఓ సోస్, లోపల ఎవరున్నారు తెలుసా? అమ్మగారు దిగారనుకో రచ్చరంబోలే. ముందు దిగమను. అయితే ఓకే. లాభం లేదు అమ్మగారు, పరిస్థితి చెయ్యి దాటిపోన్నది. మీరు రంగంలో దిగాల్సిందే. రే విశ్వాసం, అమ్మాయి గారు ఇంట్రొడక్షన్ ఇవ్వరా? అలాగే అమ్మాయి గారు. నా పేరు విశ్వాసం, మా అయ్య పేరు కైలాసం, మాది శ్రీకాకుళం. కరెక్ట్గా చెప్పాను అమ్మాయి గారు. ఏడ్ చేశాను అమ్మాయి గారు. నానేడ్ చేశాను. అర్థమైనది అమ్మాయి గారు, నానేదో తప్పు చేశానండి కదా. ఇవ్వమన్నది నీ ఇంట్రొడక్షన్ కాదురా, నా ఇంట్రొడక్షన్. తప్పైంది అమ్మాయి గారు, క్షమించండి. ఇప్పుడు చూడండి, ఒక రేంజ్లో ఇస్తాను. మా అమ్మాయి గారు. అక్కర్లేదు, నేనే ఇచ్చుకుంటాను. నా పేరు నంద. నీ పేరు నంద అయితే నా పేరు బద్రీనాథ్. ఏడేంట్రా నన్ను చెప్పలేడు? ఒరే ఎట్టిగాడిదా, చెప్పేది వినొచ్చుగా, మంచిగా వినరా. నా పేరు నంద, అలక్క నంద, కనక మేడల అలక్క నంద.